ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఏ జాబ్‌కి ప్రిపేర్ అయినా అది ఎస్ఎస్‌సి సీజీఎల్ కావచ్చు, ఎస్ఎస్‌సి సీఎస్‌హెచ్ఎల్ కావచ్చు, జీడీ కానిస్టేబుల్ కావచ్చు. ఏ జాబ్ అయినా కూడా ఇదైతే పెద్ద అప్డేట్ అయితే రిలీజ్ అయింది. ఇది తెలవకపోతే మన ఉన్న జాబు, మనకు కావాలనుకున్న పెద్ద జాబు 2 మిస్ అయితాయి. కాబట్టి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పటివరకు మన ఛానెల్‌ని ఫాలో చేయకపోతే డూ ఫాలో. అప్డేట్ మ్యాటర్‌లోకొస్తే మనకు ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో వెయిటింగ్ లిస్ట్ అనే ప్రాసెస్ లేదు. దానివల్ల ఏమైతుంది? పోస్ట్‌లనేటియి మనకు క్యారీ ఫార్వర్డ్ అయితున్నాయి. ఇలాంటిది వాళ్ళు మినిమైజ్ చేయడానికే ఈ ప్రాసెస్ అయితే తీసుకొచ్చిల్లు. అదేంటంటే ఫస్ట్ ఫ్లోట్ అండ్ ఫిక్స్ అనే ప్రాసెస్. అంటే ఈ 2 వర్డ్స్‌లల్ల ఏమైతుందంటే మనకు ఏ జాబ్ రిజల్ట్స్ అయినా అనౌన్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే వీడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ టెంటేటివ్ అలొకేషన్ అనేది చేస్తారు. అంటే మనకు లిస్ట్ రిలీజ్ చేసి దాని తర్వాత ఎస్ఎస్‌సి అంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం మనకు ఎస్ఎస్‌సి రీజనల్ ఆఫీస్‌కి మనం వెళ్ళాలి. వెళ్ళి 15 డేస్‌లో గనక మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్నాం అనుకో అప్పుడు మనకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఒకవేళ మనకు ఇది ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వచ్చింది. నాకు అది కాకుండా సిపిడబ్ల్యూడిలో కావాలనుకుంటున్నా. కాబట్టి ఇలాంటి వాటి కోసం ఏం చేయాలంటే ఒక స్లైడింగ్ మెకానిజం అనేది వీళ్ళు క్రియేట్ చేసిల్లు ఎస్ఎస్‌సిల. దాంట్లో ఏమైద్దంటే ఫస్ట్ నాకు జాబ్ వచ్చిన తర్వాత దాంట్లో నేను ఆ జాబ్ కాకుండా ఇంకో జాబ్ మనం సిపిడబ్ల్యూడి పెట్టుకోవాలనుకున్నాననుకో సిపిడబ్ల్యూడిది స్లైడింగ్ ద్వారా మనం పెట్టుకోవచ్చు. ఈ ఫ్లోట్ ఆర్ స్లైడింగ్ ఆప్షన్ అనేది ఒక్కరికి ఒక్కసారి మాత్రమే ఉంటది. ఇప్పుడు మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోకుండా ఈ ఫ్లోట్ ప్రాసెస్ యూజ్ చేసుకున్నాం అనుకో మనం హయ్యర్ అప్‌గ్రేడేషన్ గ్రేడ్‌కి మనం ఛాన్స్ ఉంటదన్నట్టు. నేను సిపిడబ్ల్యూడి పెట్టుకున్నా. సిపిడబ్ల్యూడి ఒకవేళ నాకు వచ్చిందనుకో అది నా లక్. ఒకవేళ రాకపోతే నేను దీంట్లో స్టే అయితా. కొందరు ఎట్లా చేస్తారంటే ఫస్ట్ దానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయ్యి నెక్స్ట్ ఫ్లోట్ ప్రాసెస్ యూజ్ చేసిల్లనుకో వాళ్ళకు ఉన్న 2 జాబులు పోతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ ఫ్లోట్, ఈ ఫిక్స్ అనే ప్రాసెస్‌ని ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమైతది? నాకు సెకండ్ దాంట్లో సిపిడబ్ల్యూడి అలొకేట్ అయింది. ఇప్పుడు అట్లా అలొకేషన్ అయినంక ఇది ఫైనల్ లిస్ట్ అనేది మెరిట్ లిస్ట్ అనేది ఈ లిస్ట్ అనేది వస్తది. ఇది మనకు ఫిక్స్ అన్నట్టు ఇగ. అంటే ఇన్ని రోజులు ఎట్లుండేది? ఓన్లీ ఒకటే లిస్ట్ ఉంటది. అది డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్. దాని ద్వారా ఏమైతుంది? డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోకుండా చానా పోస్టులనేటియి మనకు క్యారీ ఫార్వర్డ్ అయితున్నాయి. దాన్ని మినిమైజ్ చేయనీకే ఈ ఫ్లోట్ అండ్ ఫిక్స్ ప్రాసెస్ అనేది గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేది టెంటేటివ్ రౌండ్ లిస్ట్. సెకండ్ వచ్చేది మనకు ఫైనల్ లిస్ట్. ఇది ఎస్ఎస్‌సి నుంచి అయితే అప్డేట్. థాంక్స్ ఫర్ వాచింగ్.